జాతీయ రహదారి 44పై ఎన్హెచ్ఏఐ ప్రయోగాత్మకంగా వే బ్రిడ్జిలను ఏర్పాటు చేసింది. ఇక నుంచి బరువు ఆధారంగా వాహనాలపై రుసుము వసూలుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకు వాహనాల రకాల ప్రకారం రుసుము వసూలు చేసే పద్ధతికి తిలోదకాలు ఇవ్వనుంది. దేశంలోనే అత్యంత పొడవైన ఎన్హెచ్ 44పై 12 టోల్ గేట్లలో వే బ్రిడ్జ్ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో మెదక్ జిల్లాలోని తూప్రాన్ టోల్ గేట్ వద్ద ఈ విధానం ప్రయోగాత్మక దశలో ఉంది. వాహనం టోల్ గేట్లోకి ప్రవేశించగానే ఆ లోడ్ బరువు ఎంత ఉందో ఆపరేటర్ ముందున్న తెరపై ప్రత్యక్షమవుతుంది. దీని ద్వారానే టోల్ చెల్లించాల్సి ఉంటుంది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. రహదారుల నిర్వహణ సంస్థ ఎన్హెచ్ఏఐ దేశంలోని ప్రతి టోల్ గేట్ వద్ద వే బ్రిడ్జిలను ఏర్పాటు చేస్తుంది. సాంకేతికంగా నడిచే ఈ వే బ్రిడ్జిలతో భారీ లోడ్తో వచ్చే వాహనాలు ఏవైతే ఉంటాయో వాటి మనకి బరువు ఆధారంగా చేసుకొని మనకి ముఖ్యంగా వాటి ఛార్జీగా వసూలు చేసే అవకాశం అయితే ఉంది. ఈ టోల్ గేట్ల వద్ద ప్రస్తుతము ట్రయల్ రన్లో ఉన్న ఈ మనకి బ్రిడ్జెస్ వల్ల టోల్ గేట్లకి మరింత ఆదాయం సమకూరుతుందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. ఎన్హెచ్ఏఐ ప్రతిష్టాత్మకంగా తీసుకొని దేశంలో ఇప్పటికీ పలు చోట్ల వీటిని నిర్వహిస్తుంది. వీటితో పాటు ఇప్పటికీ మన తెలంగాణ రాష్ట్రంలో సైతము కొన్ని చోట్ల ట్రయల్ రన్ పూర్తయ్యి అమలులోకి వచ్చిన పరిస్థితి కూడా ఉంది. వీటి ప్రధాన ఉద్దేశం ఏమిటంటే వాహనము నిర్ణీత లోడుతో ప్రయాణిస్తే పర్వాలేదు, కాకపోతే అంతకు మించి ఒకవేళ లోడు కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఒక టన్నుకి కనిష్టంగా 200 రూపాయలు నిర్ణీత రుసుముగా మనకి నిర్ణయించినట్లుగా ప్రాథమికంగా మనకు ఒక సమాచారం తెలుస్తూ ఉంది. ఒక వాహన లోడు పరిమితికి మించి ఎక్కువ లోడుతో వెళ్తున్నట్లయితే దాని లోడు వేటును బట్టి మనకి ఛార్జీ వసూలు చేసే అవకాశం ఉంది. నిర్ణీత పరిధిలోనే లోడు ఉంది వాహనంలో అని కనుక చెప్పినట్టయితే వారి అనుమానాలను నివృత్తి చేసేలా ఈ టోల్ గేట్ పక్కనే మనకి వే బ్రిడ్జ్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వే బ్రిడ్జ్ పైకి వెళ్ళిన తర్వాత అక్కడ వాహనదారుడు వాహనం యొక్క బరువు చూసుకొని మనకి వచ్చిన బరువుతో పాటు అక్కడ వచ్చిన బరువుని సరిచూసుకొని అక్కడ నిర్ణీత అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. దీని ద్వారా టోల్ గేట్లకి ఆదాయం చేకూరడంతో పాటు ఒకంత ఈ విధానం వల్ల వాహనదారులకి వాహన యజమానులకి వినియోగదారులకు సైతం ఒకంత భారం కానుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిర్ణీత పరిధి లోడ్ కంటే ఎక్కువ లోడ్ వేసుకున్నందుకు అధిక ఛార్జీ వసూలు చేసినట్లయితే గూడ్స్ పైన ఎక్కువ భారం పడినట్టుగానే వినియోగదారుడిపై సైతం ఎంతో కొంత భారం పడే అవకాశం ఉంది. దీని ద్వారా ప్రయాణికులకు సైతం ఇదొకంత భారంగానే మనం చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసినట్లయితే ఎన్హెచ్ఐ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ మనకి టోల్ గేట్ల వద్ద నిర్వహిస్తున్న ఈ వే బ్రిడ్జిలతో సాంకేతిక పరంగా నూతన పోగడతో ముందుకు పోతున్నప్పటికీ దీని ద్వారా ఒకంత మనకి వినియోగదారుడి మీద భారం పడే అవకాశం ఉన్నట్టయితే మనకు కనిపిస్తూ ఉంది. ముందుగా మనకు టోల్ గేట్ సమీపంలోకి ఒక వాహనం వచ్చిన వెంటనే ఆ టోల్ గేటు ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ మనకి చూపిస్తున్న ఈ ప్లేట్స్ ఉన్నాయి. ఈ ప్లేట్స్ ఈ వే బ్రిడ్జెస్ ఇది. ఇక్కడ దీని మీద ఎంటర్ కాగానే దాని బరువు ఎంతైతే ఉందో అక్కడ దీని ద్వారా కనెక్ట్ అయ్యి మనకి టోల్ బూత్లో కూర్చున్న వ్యక్తి ముందు స్క్రీన్ మీద ప్రత్యక్షం అవుతుంది. మనకు బేసిక్గా ఏంటంటే ఒక వెహికల్కి ఎలాగైతే ఛార్జ్ వసూలు చేస్తారో ఆ విధంగానే ఇప్పుడు బరువును బట్టి ఆ వెహికల్కు ఛార్జ్ అనేది వసూలు చేయడం జరుగుతూ ఉంది. ఆ బరువులో అనుమానం ఉన్నట్లయితే పక్కనే ఉన్న వే బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి మనము దాన్ని నివృత్తి చేసుకొని ఒకవేళ అది సరిపోలినట్లయితే దానికి తగిన అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. లేదు ఇక్కడ వచ్చిన బరువు కంటే అక్కడ తక్కువ చూపించినట్టయితే అక్కడ వాహనదారుడికి ఉపశమనం కలిగి వెళ్ళిపోయేందుకు ఇక్కడ వెసులుబాటు ఇస్తామని కూడా మనకి టోల్ గేట్ నిర్వాహకులు చెప్పడం జరుగుతుంది. ఈ విధానంతో మనకి వాహనదారులకి గడ్డు కాలంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారిపైన భారం పడే అవకాశం ఉంది. తద్వారా వారితో పాటు మనకి వినియోగదారులకు సైతం వారిపైన కూడా భారం పడే అవకాశం ఉంది. ఎందుకంటే వాహనాల రవాణా ద్వారానే అత్యధికంగా మనకు గూడ్స్ అనేది ట్రాన్స్పోర్ట్ జరుగుతూ ఉంది. వీటిపైన పడ్డ భారం ఆటోమేటిక్గా కంపెనీలు కానీ వాహనదారులు కానీ వారు కూడా చివరాఖరిగా వినియోగదారుల మీద వేయడం జరుగుతుంది. తద్వారా ఇది నూతన పోగడలతో తీసుకొచ్చిన ఈ విధానంతో ఉపశమనం ఉన్నప్పటికీ చివరి అంకంగా చూసినట్టయితే మాత్రము మనకి వినియోగదారుడి పైన మొత్తంగా భారం పడే పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ ఉమామహేశ్వరరావుతో ప్రశాంత్, ఈటీవీ న్యూస్, తూప్రాన్ నేషనల్ హైవే నుంచి.